అందరమ్మ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల జనములకు ఆశీర్వాదం కలిగిన మా రాజా, వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. మరోసారి మధ్యకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము చేరామయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ప్రభా, ఈ సమయమందు తమ్ముడు ప్రవీణ్ను శ్యామలను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పటికీ తండ్రి, వాటన్నిటి నుండి విడుదల దయచేసి ప్రభా, ఆర్థికంగా మీరు సహాయము చేసి గృహం నిర్మించుకొనుటకు నాయన మీరు చూపిన కృపను బట్టి ఇంక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సమయమందు నాయనా ప్రభా, మా ముందు నాయనా ప్రభా గ్రీటింగ్స్ చెప్పిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు పొందిన మహిమ, ఘనత, ప్రభావాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, ముందున్న సమయం అంతటిని నేను మీ చేతులకు ఎత్తి పట్టుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసయ్య నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి మహిమ. కొద్దిసేపు మనకు సౌండ్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా కలిగించింది, అయినా మరి త్వరగా ఏర్పాటు చేసిన స్టీఫెన్కు ప్రత్యేకంగా వందనాలు. మరి దేవుడైతే తన కార్యం చేశాడు. ఈ ఇంటి నిర్మాణం కొరకు ప్రారంభము నుండి ఇప్పటి వరకు ప్రవీణ్ శ్యామల దంపతులు దేవుని మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నారు. మరి ఉదయకాల ప్రార్థన బృందం కూడా మేమందరం ప్రార్థన చేశాం, ఈ ఇంటి నిర్మాణం ఎక్కడ ఆగిపోవద్దని. మరి ఈ ఇంటిలో మనమందరము చేరి వచ్చి మరి శుభాలు చెప్పారు చాలామంది. మరి వీరి కుటుంబాన్ని ఉద్దేశించి మరి ఈరోజు దైవ వర్తమానం మనం విందాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడే విధంగా మనం ముందుకు సాగి వెళ్దాం. పరిశుద్ధ లేఖనములో నుండి మరి ఈ గృహములో మనం ఏమి కలిగి ఉండాలి, దేవుడైతే గృహం నిర్మాణం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అందరూ కూడా చెప్పారు. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని చెప్పేసి అందరు కూడా చెప్తూ వచ్చాం. మరి దేవుడు తన పని తను చేశాడు. కానీ ఈ గృహము నిర్మాణం చేయబడిన తర్వాత అసలు ఈ గృహములో ఏముండాలి? ప్రతి గృహములో కూడా చూస్తే ఇప్పుడే చూసాం, దీన్ని ఒక కొత్త దానంలో నిర్మాణం చేశారు. అంటే ఒక ఏసీ రూమ్గా ఉండడానికి వితౌట్ వెంటిలేషన్తో చాలా చక్కగా నిర్మాణం చేశారు. బాహ్యంగా చూడడానికి చాలా సుందరంగా ఈ ఇల్లు కనబడుతూ ఉంది. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఇంటిని మనతో పోల్చాడు. మనమే ఆయన ఇల్లు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఈ ఇల్లును ఎంత శుభ్రంగా, ఎంత చక్కగా, ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో, స్త్రీలైతే ఉదయం మొదలుకొని నైట్ పడుకునే వరకు వాళ్ళు సర్దినా వాళ్ళకు ఆశ తీరదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ వస్తువులన్నీ పలానా చోట ఇవి ఉంటే బాగుండు, పలానా చోట ఇది బాగుంటే. ఎందుకు అంటే వారు ఎప్పుడూ సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో ఉన్న రీతిగా జ్ఞానవంతురాలు, చదువుతారా వచనం ఒకసారి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కాబట్టి నేను ఒకరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు శ్యామల గురించి. ఏం సాక్ష్యం చెప్తున్నారంటే, ప్రవీణ్కు జ్ఞానవంతురాలైన భార్య దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? ఇప్పటిదాకా చెప్పారు కదా సైమన్ సార్, ఏం చెప్పాడు? జో సిస్టర్ ఏం చేసిందంట? పీడిచ్చినట్టు చెప్పాడు. కానీ ఆమె ప్రోత్సహించి ఏం చేసింది? ఈ గృహము నిర్మాణం చేయాలని. అంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? తన ఇంటిని కట్టుకుంటారు. కాబట్టి ఒక ఇల్లు నిర్మాణం జరగాలి అంటే భర్తకి ఎంత బాధ్యత ఉంటుందో భార్యకు దానికి 100 రెట్ల బాధ్యత ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆమె ప్రార్థించే స్త్రీగా, వెనకాల ప్రోత్సహించే స్త్రీగా, వచ్చినటువంటి దాన్ని చక్కబెట్టేటువంటి స్త్రీగా
జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. బాగుంది, ఈ నిర్మాణం చేసుకున్నాం. మరి ఈ ఇంటిలో ఏముండాలి? 5 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ ఇంటిలో ఉండవలసినటువంటి 5 విషయాలు. జ్ఞానవంతురాలైన శ్యామల ఈ గృహంలో జీవించినంత కాలం గుర్తుపెట్టుకోవలసిన ఆత్మీయమైన 5 సత్యాలు చెప్తాను బిడ్డ. ఆ విషయాల్ని నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ కూడా చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి విషయం, ఈ గృహంలో బాహ్యంగా కనిపించేటువంటి వస్తువులు అవి ఎలాగోనో ఉంటాయి, కానీ మన ద్వారా ఈ గృహంలో ఉండవలసిన 5 విషయాల్ని స్పష్టంగా మనము నేర్చుకుందాం వాక్యములో నుండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు మిక్కుటమైన ఈ గృహములో మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే లవ్, ప్రేమ. ఏముండాలి? చాలామంది ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ ప్రేమ ఉండదు. ఉంటుందా? ఉండదు. నో లవ్, ప్రేమ ఉండదు. ఈ ఇంటిలో ఏముండాలి? భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సన్నిహితమైనటువంటి ఒక ప్రేమ అనుబంధం ఎప్పుడు కూడా అమర్చబడి ఉండాలి. ఎప్పుడు కూడా ఆ ప్రేమ లేకపోతే ఈ ఇంటిలో ఎన్ని వస్తువులు మనం ఏర్పాటు చేసుకున్నా ఈ గృహంలో మనకు వర్ధిల్లం. కనుక ఈ కుటుంబంలో ఏముండాలి? మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది ఏంటి అయ్యా అంటే ఈ ఇంటిలో ప్రేమ. ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అది ఈ 2 బిడ్డలలో నేను చూశాను. శ్యామల, ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పితరులను వాళ్ళు వెంబడించినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే తన భార్య లేకుండా తను వెళ్ళడు, తన భర్త లేకుండా తను కూడా వెళ్ళదు. మందిరానికి వచ్చిన 2 కలిసి వస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ బిడ్డలు గడిచిన 2 సంవత్సరాల నుండి నేను చూస్తే ఆ 2-3 సంవత్సరాల్లో ఎక్కువగా భార్య భర్తలు కలిసి వచ్చిన దాంట్లో వీరిద్దరు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వచ్చే తరానికి వారు మిక్కుటమైన ప్రేమ ఎలా కలిగి ఉన్నారో వారి క్రియల ద్వారా చూపిస్తున్నారు. కనుక ఈ ఇంట్లో ఎవరు నివాసం చేస్తున్నా సరే ఈ ఇల్లు ప్రేమించే ఇల్లుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రేమించే ఇల్లుగా ఉండాలి. ఇతరులకు ప్రేమను పంచేటువంటి ఇల్లుగా ఉండాలి. ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి ఇల్లుగా ఉండాలి. ఇంట్లో డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మనకు కావలసిన వస్తువులు ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, సమస్తం ఉండొచ్చు, కానీ ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవు. కనుక చాలామంది ఇళ్ళల్లో ప్రేమతో భోజనం చేయలేకపోతున్నా. కూర్చొని కలిసి భోజనం బల్ల చుట్టూ కూర్చొని భోజనం చేయలేకపోతున్నారు. కారణం ప్రేమ లేదు. ఈ రోజులలో ప్రేమ అనేది తగ్గిపోతుంది, స్వార్థం ఎక్కువైపోతుంది. ఎవరికి వారే స్వార్థాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాత భార్య భర్తలుగా ఈ కుటుంబంలో ఎవరున్నా సరే ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి, మొట్టమొదటిది ఏముండాలి? ఇంట్లో ప్రేమించే ఇల్లుగా ఉండాలి. ఈ ఇల్లు ప్రేమను పంచేటువంటి ఇల్లుగా ఉండాలి. ఈ 2వ విషయాన్ని చూస్తే అదే అధ్యాయంలో చదువుతూ కిందికి వెళ్దాం. అదే అధ్యాయంలో చూస్తే అమ్మా సనుగు కొనకుండా ఒకరినొకరు. ఈ 2వ ఇల్లు ఎట్లుండాలంటే ఈ ఇంట్లో 2వ క్వాలిటీ ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉండాలి. ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. శ్యామల, ఈ ఇంట్లో ఎవరు వచ్చినా సరే నీ చేత ఏముండాలి? ఆతిథ్యం ఇవ్వాలి. నీ ఇల్లు ఇంకా ఆశీర్వదించబడతాయి. గృహప్రవేశం చేసుకున్నాం. ఈ గృహములో ప్రేమ కలిగినటువంటి ఇల్లుగా ఉండాలి. 2వదిగా ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉండాలి. ఆతిథ్యం ఇవ్వకపోతే ఆ ఇంటికి ఇల్లు అనబడదు. అది కదా, ఇల్లు అనబడదు. కొంతమంది గృహాల్లోకి వెళ్ళినప్పుడు వారు పిలిచే ఆ పలకరింపు కానీ, వాళ్ళు ఆహ్వానించే విధానం కానీ, వాళ్ళు ఇచ్చే ఆతిథ్యమును బట్టి చూస్తే ఇంకొద్దిసేపు వాళ్ళ ఇంట్లో ఉండాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంట్లో ఏముండాలి?
ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉండాలి. హాస్పిటాలిటీ అని రాయబడింది. ఇన్ ఎవ్రీ హౌస్ దేర్ మస్ట్ బీ లవ్. మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి ప్రతి ఇంటిలో. రెండవదిగా ప్రతి ఇంటిలో ఉండాల్సింది ఏంది అయ్యా అంటే ఆతిథ్యం చేసేటువంటి, ఇతరులు ఎవరు వచ్చినా సరే నువ్వు ఆతిథ్యం చేయాలి. నీకు కలిగి ఉన్న దాంట్లోనే ఆతిథ్యం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ చేసేటువంటి ఆతిథ్యం ఎలా ఉండాలంటే అక్కడ రాయబడింది, సనుగు కొనక చేయాలి. ఎలా చేయాలి? సనుకోదు, ఏమాత్రం సనుకోదు. కొన్నిసార్లు ఎవరైనా మనకి ఇష్టం లేని వాళ్ళు రాగానే సనుక్కుంటాం, గునుక్కుంటాం. కానీ వారు నీ ఇంటికి వచ్చి నీ గడపలో అడుగుపెట్టినప్పుడు ఈ ఇంట్లో ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి, హాస్పిటాలిటీ. సో ఈ ఇల్లు ఎలా ఉండాలి అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉండాలి. మొట్టమొదటిగా ప్రేమించే ఇల్లుగా ఉండాలి. రెండవది ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉండాలి. ఈ ఇల్లు ఎలా ఉండాలంటే మూడవదిగా ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. చూడండి, అపోస్తల కార్యము 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే, అపోస్తల కార్యము 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అక్కడ ఒక కుటుంబం మనకు కనబడతాయి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన భక్తిపరుడు నేను కైసరిలో అతడు తన ఇంటి వారితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడట. చూడండి, ఎవరైనా ఆయన పేరేంది అక్కడ? కొర్నేలి. చాలా అద్భుతమైన భక్తిపరుడు. ఒక ఇల్లు ప్రేమించే ఇల్లుగా ఉండాలి, మన ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి, మన ఇల్లు ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. ఈ రోజు నుండి ఈ ఇంట్లో ప్రార్థించేటువంటి బిడ్డలు ఉండాలి. అయ్యా మేము పలానా ఇంటికి వెళ్తాం, ఆ ఇంట్లో ప్రార్థించే ఇల్లుగా ఉంది అని చెప్పాలి. ప్రేమించే ఇల్లు, ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, మరి ప్రార్థించే ఇల్లుగా ఉంటేనే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చాలా కుటుంబాల్లో మరి ప్రార్థన లేదు. వచ్చిన సంపాదన కూర్చొని సరిగ్గా కౌంట్ చేసుకునే వాళ్ళని చూశాను నేను. ఈరోజు అంతా కష్టపడితే ఒక సంపాదన వస్తే కూలి చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎవరైనా వారికి వచ్చింది కౌంట్ చేసుకుంటారు, కానీ కలిసి ధనము లెక్క పెట్టుకుంటారు, కానీ కలిసి ప్రార్థించుకునే కుటుంబాలు తక్కువైపోయి అందుకే శాపాలు కుటుంబాల్లో వస్తాయి. కానీ కుటుంబాల్లో ఏముండాలి? ప్రార్థించే ఇల్లు. శ్యామల ప్రవీణ్ దంపతుల యొక్క గృహము ఎలా ఉండాలి అయ్యా అంటే ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. చూడండి, ఇటలీ పటాలమని నా పటాలములో శతాధిపతి, ఆయన ఒక అధికారి, ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఆయన భుజం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ అతడు తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవాడు. తన కుటుంబం, మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే ఈ ఇంట్లో ప్రేమ కనబడాలి, ఈ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉండాలి, ఈ ఇంట్లో ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటావో నీ ఇంటిని దేవుడు దీవిస్తాడు, నీ ఇంటిని వృద్ధిలోకి తీసుకొస్తాడు, నీ ఇంటిని సమృద్ధిలోకి తీసుకొస్తాడు. నీ ఇల్లును దేవునికి ఇష్టమైన విధంగా దేవుడు కట్టుతూ వస్తాడు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లలు ఆ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె వారు భోజనం చేస్తారు నీతో కలిసి. అద్భుతం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో నీ పిల్లలను నీవు చూస్తావు. చెప్పలు కొట్టి దేని మరిదావు, నీ పిల్లలను. కనుక ఈ విషయంలో వీరిరువురిని నేను అభినందిస్తున్నాను. వారు ఏ పని మొదలుపెట్టినా ప్రార్థన చేయకుండా చేయలేదు బిడ్డలు. అందుకని నేను అభినందిస్తున్నాను. ఐఎమ్ అప్రిషియేటింగ్. కనుక ప్రార్థించే ఇల్లు కావాలి. ప్రార్థించే ఇల్లుల కంటే ఈ రోజులలో ఎలా అయిపోయాయంటే దేవునికి వ్యతిరేకమైన ఇల్లులు అయిపోయాయి. కానీ ఇటలీ పటాలమని నా పటాలములో కొర్నేలి ఎంత మంచివాడు అంటే ధర్మకార్యాలు చేసేవాడు, ఏ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన అందరితో కలిసి ప్రార్థించేవాడు.
మరి మన కుటుంబంలో ప్రార్థన ఉంటుందా? కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే సాతానుగాడికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అప్పుడు నీ పిల్లల్ని మాట వినరు, నీ పిల్లల్ని మాట వినరు, నీ భర్తని మాట వినడు, నీ భార్యని మాట వినది. ఆ కుటుంబంలో తెలియబడనటువంటి ఒక అపవాది క్రియలు జరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ ప్రపంచముతో వారు బిజీ అయిపోతారు. ఇక 4వ చూద్దాం. 5 విషయాలు చెప్తాను, 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళారా, ఈ ఇల్లు ప్రేమించేటువంటి ఇల్లుగా ఉండాలి. ఈ ఇల్లు ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉండాలి. ఈ ఇల్లు ప్రార్థించేటువంటి ఇల్లుగా ఉండాలి. 4వదిగా ఈ ఇల్లు ఎలా ఉండాలి అంటే ఐక్యత కలిగిన ఇల్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఐక్యత. ఈ ఇంటిలో ఏముండాలి? యూనిటీ ఉండాలి. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ చెప్తాడు కదా, ఏం చెప్తాడు? ఎంత యూనిటీగా చెప్తాడు. మీరు ఎవరిని సేవించినా నాకేం బాధ లేదు, కానీ మేము ఒక ఐక్యమత్యంగా ఉన్నాము. మేమైతే 2వ అధ్యాయం 15వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదవాలి అందరూ. 2వ అధ్యాయం 15వ వచనం యెహోషువ గ్రంథం. కాదు, ఇంకో వచనం అనుకుంటా, చదవండి ఎవరైనా తీసినట్లయితే. యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. ఆయన ఎంత ఐక్యతతో ఆ మాట సెలవిస్తాడంటే, ఇదిగో మీరు ఎవరిని సేవించినా నాకేం సంబంధం లేదు, కానీ నేను మాత్రము ఎవరిని సేవిస్తానయ్యా అంటే నా యెహోవాను నేను సేవిస్తాను. నేను నమ్మిన నా దేవుని నేను సేవిస్తాను. నేను నమ్మిన నా ప్రభువును నేను సేవిస్తాను. కాబట్టి ఇదిగో నా ఇంటిలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. నా ఇంటిలో ప్రభువు ఉన్నాడు. ఆయన నేను స్తుతిస్తాను, ఆయన నేను సేవిస్తానని యెహోషువ తన యొక్క లేఖనములో సెలవిస్తూ ఉంటాడు చాలాసార్లు. మరి అందుకనే మన ఇంట్లో అంటాడు, మన ఇంట్లో ఏముండాలి? మన ఇంట్లో ఐక్యత ఉండాలి. యూనిటీ కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. ఐక్యత కలిగిన ఇల్లు మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం. కనుక ఐక్యత, యూనిటీ కనబడాలి. కొన్నిసార్లు ఐక్యత లేకపోవడం వల్ల కుటుంబాల్లో ఏముంటుందంటే ఎక్కువసార్లు ఒకరికి తెలియకుండా ఒకరు దాపరికాలు చేస్తూ ఉంటారు. ఒకరు తెలియకుండా ఒకరు సాతాను చొరబడి వాళ్ళ మనసులలో ఏం చేస్తాడంటే సాతాను తనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వస్తూ ఉంటాడు. కనుక ఐక్యత, నీ భర్తకు తెలియకుండా లేకపోతే నీ భార్యకు తెలియకుండా నువ్వు ఎలాంటి కార్యాలు ఈ భూమి మీద జరిగించొద్దు. మీ ఇద్దరు ఏకమై ఒకటిగా ఉన్నట్లయితే దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ కుటుంబంలో ఎన్ని విషయాలు చూసాం? మొట్టమొదటిగా ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈ ఇల్లు ఎలా ఉండాలి? ప్రేమించే ఇల్లు, ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, ఐక్యతగా ప్రేమించే ఇల్లు, ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, ప్రార్థించే ఇల్లు, ఐక్యత కలిగిన ఇల్లు. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ యెహోషువ గ్రంథంలో దేవుడు అద్భుతములు చేయడం ప్రారంభించాడు. దేవుడు యెహోషువ పక్షమున నిలబడి ఈ మోషేతో చెప్పినట్టుగా యెహోషువ ఎక్కడ నిలబడితే అక్కడ తన కార్యం చేస్తూ వచ్చాడు. కనుక మన జీవితాల్లో ఐక్యత అనేది చాలా అవసరం. ఇక చివరిగా ఈ ఇంటిలో ఏముండాలంటే సమాధానము కలిగిన ఇల్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాధానం లేకపోతే ఇంట్లో ఎంత మంచి వంటకాలు చేసుకున్నా, ఎంత మంచి ఆహారం వండుకున్నా కానీ ఆ ఇంట్లో తృప్తి అనేది ఉండదు. ఉంటుందా? సమాధానం ఉండాలి. అందరి ఎడల సమాధానం కలిగి ఉండాలి. నీ ఇంట్లోకి రాగానే దేర్ మస్ట్ బి ఒక ఫీలింగ్ ఉండాలి. అక్కడ ఏముండాలంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి మన మనసులో, ఇంట్లో. అదే మొదటి పేతురు గ్రంథము చూసినట్లయితే 4వ అధ్యాయము ఈ 9వ వచనం నుండి చదవమ్మా. 4వ అధ్యాయం 9వ వచనం నుండి
ఆదిత్యము చేయుడి. ఆ, ఆ, ఒకనికి ఒకడు ఉపచారం చేయడే. హల్లెలూయా. తర్వాత ఒక మాట అంటాడు, ఏంటి అయ్యా అంటే, మనము మన జీవితాల్లో ఒకరినొకరు ఉపచారం చేసుకుంటున్నాం అంటే అక్కడ ఏముంటుంది? సమాధానం. నువ్వు చెప్పిన పని నేను వింటున్నా అంటే అక్కడ ఏముంటే జరుగుతుంది? సమాధానం. ఆ సమాధానం లేకపోతే అక్కడ కార్యాలు జరిగాయి, అక్కడ అద్భుతాలు జరిగాయి. మీరు గమనించండి, జాషువా కుటుంబంలో, యెహోషువ కుటుంబంలో ఐక్యత ఉండడానికి కారణం ఏంటంటే వారిలో సమాధానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 24వ అధ్యాయము 15వ వచనం ఇప్పుడు చదువుదాం. యెహోషువ గ్రంథం 24:15 వచనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 24:15 వచనం చదువుదాం త్వరగా. 15వ వచనం. యెహోవాను, ఈ మాట అందరు చూడాలి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించరో అమోరీల దేశమున, చదువు బిడ్డ, సేవించుదురో కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినో నేనును నా ఇంటి వారును, ఇది నేను నా ఇంటి వారును యెహోవాను. కనుక ఈ 5 విషయాలు మన కుటుంబంలో ఉండాలి. ప్రేమించే ఇల్లుగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి, ప్రార్థించే ఇల్లుగా ఉండాలి, ఐక్యత కలిగిన ఇల్లుగా ఉండాలి, సమాధానం కలిగిన ఇల్లుగా ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటూ, మరి తమ్ముడు ప్రవీణ్, శ్యామల దంపతులు కూడా అలాగున నిత్యము ఈ ఇంటిలో ఉండాలని, మరి తరతరాలుగా మరి మన పితరుల నుండి వస్తున్నటువంటి మాదిరి భార్యాభర్తలు కలిసి అన్ని విషయాల్లో ప్రార్థించడంలో, వాక్యానికి సమయం ఇవ్వడంలో, చర్చికి రావడంలో ఆ బిడ్డల మాదిరి చూస్తూ ఉన్నాను. ఇది ఎల్లకాలం కొనసాగిస్తూ సమాధానం కలిగి మీ కుటుంబంలో మీరు వర్ధిల్లాలని, ఎప్పుడైతే ఇవి ఉంటాయో మీరు గమనించండి ప్రియులారా, సర్వ సమృద్ధి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. చెప్పలు కూడా ఏమన్నా, సర్వ సమృద్ధి, నీకే కొరత ఉండదు ఇక్కడ. అలాగున దేవుడు ఈ కుటుంబం నుంచునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, సమృద్ధి ఇచ్చే మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ఈ లేఖనం ప్రభువా, మరి సర్వ సమృద్ధిని ఇచ్చిన మా దేవుడవు గనక నిన్ను మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. గొప్ప దేవుడవు గనక ఇలాంటి విషయాలు మేము కలిగి ఉంటామని శ్యామల ప్రార్థనలో నడిపిస్తుంది. మరి ఆ యొక్క దేవా, మా ఇంటిలో మేము ఇది కలిగి ఉండుటకు సహాయం చేయని ఒక మరి నిబద్ధతతో ఆ బిడ్డ ప్రార్థనలు నడిపిస్తుంది. అందరూ ఏకీభవిద్దాం.